11 నెలలు గడిచిపోయింది. 12వ పీఆర్సీ మీద స్పష్టత రాలేదు. పీఆర్సీ ఒకటే కాదు, ఇతర అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. నెలల తరబడి సాగదీస్తున్నారు. ఒక్క సమస్య మీద కూడా సానుకూలంగా స్పందించట్లేదు. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు రగిలిపోతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం చంద్రబాబు ప్రభుత్వం వస్తే సానుకూలంగా స్పందిస్తుంది అని అంతా ఆశించారు. అందుకు తగ్గట్టుగా ఎన్నికల నాడు చాలా విస్తృత స్థాయిలో మద్దతు పలికారు. అనేక చోట్ల పోస్టల్ బ్యాలెట్ లెక్కలు చూస్తే భారీ మెజారిటీ కూటమి పక్షాలకి దక్కింది. అంతగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో ఆదరణ లభించిన ఆయా సెక్షన్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. పూర్తిగా సీతకన్ను వేసేసినట్టుగానే స్పష్టమవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీ గడువు 2 ఏళ్ల క్రితం ముగిసింది. 2023 జూన్తోనే పీఆర్సీ గడువు ముగిసిపోతే 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా కొత్త పీఆర్సీ విషయంలో స్పష్టత రాలేదు. ఇప్పుడు పీఆర్సీ కమిషన్ వేయాలి. ఆ కమిషన్ అనేక అంశాలని పరిశీలించాలి. ఆ తర్వాత ఆయన రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చిన దాన్ని ప్రభుత్వం ఆమోదించాలి. ఆమోదించింది ఆచరణలోకి రావాలి. ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు కమిషన్ వేస్తే కనీసంగా ఏడాది పడుతుంది. అలాంటిది 2 ఏళ్ళు అయినా కమిషన్ కూడా వేయకుండా ఎందుకని తాత్సార్యం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో పీఆర్సీకి కమిషన్ని నియమించారు. ఆ కమిషన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కకి తప్పించేసింది. కొత్త కమిషన్ వేసేదానికి కూడా ఏడాది సమయం తీసుకుంది. మరి ఇప్పుడు కొత్త కమిషన్ నియామకం ఎప్పుడు? కమిషన్ నియామకమే జరగకపోతే ఇక పీఆర్సీ ఎప్పుడు? పీఆర్సీ వచ్చే వరకు ఐఆర్ విషయం ఎప్పుడు? ఇవన్నీ ఏమీ మాట్లాడకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకని నాంచివేత ధోరణిలో సాగుతుంది? ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుత రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం అట్టహాసం చేస్తుంది. ఇప్పటికే ఉన్న 54,000 ఎకరాల భూమి సరిపోదని మరొక 44,000 ఎకరాల పైబడినటువంటి భూమిని సేకరించి 1,00,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజధానిలో 5వ రాజధానిని నిర్మిస్తాం అని చెబుతోంది. మరి అంత పెద్ద రాజధానిని అంత భారీ స్థాయి ఆడంబరంగా నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి, సిబ్బందికి, ఉపాధ్యాయులకి వేతనాలు సవరించాలన్న స్పృహ లేదంటే ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చారు. ఆ తర్వాత పీఆర్సీ వేశారు. ఆ పీఆర్సీ ఫిట్మెంట్ విషయంలో జగన్ అన్యాయం చేశారు అని ఉద్యోగులు భావించారు. అందుకు తగ్గట్టుగా ఆ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం నేర్పారు. అయినా కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి నేర్పిన పాఠాల నుంచి ఏమీ నేర్చుకున్నట్టుగా కనిపించట్లేదు. తగినంత జాగ్రత్తగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యల విషయంలో స్పందిద్దాం అనేటువంటి స్పృహ రావడం లేదు. ఏదో పెండింగ్ బిల్లుల్లో కొంత మొత్తం చెల్లించాం కాబట్టి ఉద్యోగుల్ని ఉద్ధరించాం అన్నట్టుగా ఈ ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ కీలకమైనటువంటి పీఆర్సీ, ఐఆర్ సహా అనేక సమస్యల విషయంలో ఇప్పటికీ కాలయాపన చేస్తూ వస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో సహనం తగ్గుతోంది. అది ప్రభుత్వం మీద అసంతృప్తి నుంచి వ్యతిరేకతగా మారేదానికి కారణమవుతుంది. ఈ వ్యతిరేకత పెరిగితే మాత్రం చంద్రబాబు ప్రభుత్వానికి అనేక చిక్కులు తప్పని పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని ఓడించారు. ఉత్తరాంధ్ర టీచర్లు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడించి ఒక పాఠం చెప్పారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు ఏ మాత్రం వెనకడుగు వేస్తున్న దాఖలాలు లేవు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గోదావరి, కృష్ణా జిల్లాల్లో గెలిచాం కాబట్టి ఇది చాలు అన్న ధీమాతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ ఎన్నికల్లో ఎలా గెలిచారో, ఏ కారణాలతో గెలిచారో అనేదానికి అనేక సానుకూలత సంకేతాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఉద్యోగ ఉపాధ్యాయుల్ని విస్మరిస్తే మాత్రం, ఈ రీతిన నిర్లక్ష్యం కొనసాగిస్తే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా సమంజసం కానటువంటి విషయం. అది తీవ్రమైనటువంటి సమస్యలకి దారితీసేటువంటి వ్యవహారం. మరి దాన్ని చక్కదిద్దుకుంటారా, సరి చేసుకుంటారా? ఇదే రీతిలో నిర్లక్ష్యాన్ని, నిర్లిప్తతను కొనసాగిస్తూ ముందుకు సాగుతారా? అప్పుడు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఏం చేస్తాయి? ఆ సంఘ నాయకులు ఎంత మేరకు స్పందిస్తారు? ఇదే కీలకమైనటువంటి అంశం.